హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన మాట టాపిక్ వచ్చేసి ఒక బిగినర్ ఫోటోగ్రాఫర్ ఒక కెమెరా తీసుకున్నానుకో, దాంతోపాటు కిట్ లెన్స్ వస్తుంది. కిట్ లెన్స్ కెమెరాస్ దేనికైనా వైడ్ యాంగిల్ లెన్స్ ఇస్తారు. వైడ్ యాంగిల్ లెన్స్ ఏంటంటే గ్రూప్లు దిగడానికి, ఇది వచ్చేసి ఫ్యామిలీ ఫోటోస్ తీసుకోవడానికి, అలాంటి వాటికి యూజ్ అవుతుంది. అవుట్డోర్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ ఇలాంటివి అయితే రాదు, ఎందుకంటే మనం సపరేట్గా ఇంకో లెన్స్ పర్చేజ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 20,000 లోపు మంచి లెన్స్ చెప్తాను, 3 లెన్సెస్. ఆ లెన్స్లో మీకు ఇష్టమైన లెన్స్ తీసుకోండి. మీకు అవసరమైన లెన్స్ తీసుకోండి. ఏది అవసరమో అది తీసుకోండి. 20K లోపు వచ్చే లెన్సెస్. ఫస్ట్ వచ్చేసి కెనాన్ అయితే 50-250 లెన్స్. ఇవైతే కొత్తవి రావట్లేదు, కానీ అంతకుముందు కిట్తో పాటు ఇచ్చేవాడు. ఈ లెన్స్ సపరేట్గా బై చేసుకోవాల్సింది, మనం సెకండ్స్లో కొనుక్కోవాలి. కొత్త అయితే రావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ 2025లో. నెక్స్ట్ వచ్చేసి నికాన్లో అయితే 70-300 లెన్స్ ఉంటుంది. ఇవి కూడా డిఎస్ఎల్ఆర్ సంగతి చెప్తున్నాను, మిర్రర్లెస్ కాదు. నెక్స్ట్ వచ్చేసి సోనీలో వచ్చేసి 55-210 లెన్స్ వస్తుంది. ఈ 20K లోపు వచ్చేసి లాంగ్ లెన్సెస్, కొంచెం లో బడ్జెట్లో మనకు జూమ్ చేసుకునే మంచి లెన్స్. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఉన్న కెనాన్ లెన్సెస్ గురించి చెప్తాను. కెనాన్ 50-100, 200, 80D, 90D ఇలా క్రాప్ సెన్సర్కి సెట్ అయ్యే ఒక లెన్స్ చెప్తాను. ఈ లెన్స్ అన్ని ఏంటి క్రాప్ సెన్సర్ మొత్తానికి సెట్ అవుతుంది. ఈ లెన్స్ అంటే ఫుల్ ఫ్రేమ్ సెట్ కాదు, ఓన్లీ క్రాప్ సెన్సర్ వరకే. 50-250 లెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లెన్స్ వచ్చేసి నేను 200 Mark II కిట్ లెన్స్ అంటే కిట్తో పాటు వచ్చింది నాకు ఒక 4 years బ్యాక్. ఇప్పుడైతే రావట్లేదు ఇది. అంతకుముందు కిట్ లెన్స్తో పాటు అంటే వాటితో పాటు ఈ లెన్స్ కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు కెనాన్ కంపెనీ వాడు ఈ లెన్స్ తీసేసి ఓన్లీ కిట్ లెన్స్ 18-55 లెన్స్ వరకే ఇస్తున్నాడు. ఎలా అనుకుంటే కన్ఫర్మ్గా చేసుకోండి. సెకండ్స్లో మంచి కండిషన్లో చూసుకొని తీసుకోండి. లెన్స్ అయితే చాలా బాగున్నాయి, నేను 4 years నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు ఇంకా ఈ లెన్స్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కెనాన్ 55-250 ఈఎఫ్ఎస్ లెన్స్లు ఇవి. ఈ లెన్స్ వచ్చేసి ఫస్ట్ ప్రోస్ ఏంటంటే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది 58-250 జూమ్ లెన్స్. ఈ లెన్స్ వల్ల ఏంటంటే దూరం ఉండే వస్తువులు దగ్గర తీసుకోవచ్చు. ఈ వైల్డ్ లైఫ్కి, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, బిగినర్కి బాగా సెట్ అవుతుంది ఈ లెన్స్. నెక్స్ట్ వచ్చేసి జూమింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇది మిగతా లెన్స్ పోలిస్తే ఇది 50-50 లెన్స్ వస్తుంది. అది జూమింగ్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది కానీ జూమింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇది బాగా నచ్చింది. నెక్స్ట్ ఇది ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది ఈ లెన్స్లో. ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఫోటో తీసినప్పుడు షేక్ కాకుండా స్టెబిలిటీగా కరెక్ట్గా ఉండి ఫోటో బాగా వస్తుంది. కొంచెం షేక్ అయినా కూడా, కానీ వీడియోకి అయితే ట్రైపాడ్ ఉండాల్సిందే. హ్యాండ్తో చేయడం కుదరదు కాబట్టి హ్యాండ్తో తీయడం వల్ల కొంచెం లైట్గా షేక్ అవుతుంది. అది ఇది కొంచెం కవర్ చేయగలదు, కానీ కంప్లీట్గా అయితే కవర్ చేయలేదు. 50-250 లెన్స్ ఇది వచ్చేసి చాలా స్మాల్గా ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తీసుకెళ్ళడానికి కూడా అంటే లాంగ్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు కానీ, మనం టౌన్లో లోకల్లో తీసుకెళ్ళడానికి కానీ చిన్న బ్యాగ్లో వెళ్ళి తీసుకుని వెళ్ళిపోవచ్చు. మనకి ఎక్కువ స్పేస్ కూడా ఆక్రమించింది ఈ లెన్స్. కెనాన్ ఈఎఫ్ఎస్ 55-50 లెన్స్ పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ కూడా సూపర్గా ఉంటాయి. పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ అయితే ఓన్లీ డే టైం తీసుకోండి, నైట్ టైం కాకుండా. మనం ఇప్పుడు దాకా కెనాన్ ఈఎఫ్ఎస్ 50-250 లెన్స్ ఓన్లీ ప్రోస్ గురించి చెప్పాము. ఇప్పుడు కాన్స్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఓన్లీ క్రాప్ సెన్సార్కే సెట్ అవుతుంది, ఫుల్ ఫ్రేమ్ సెట్ కాదు. సెన్సార్లో 2 టైప్ సెన్సార్ ఉంటుంది, క్రాప్ సెన్సార్, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అని. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సెన్సార్ అంటే ఏంటనేది. బిల్డ్ క్వాలిటీ కూడా ఇది తక్కువగా ఉంటుంది, కొంచెం లో క్వాలిటీ, కొంచెం కింద పడినా కొంచెం చిన్న డ్యామేజ్ లేపే అవకాశం ఉంది ఎక్కువగా. ఇంకోటి వచ్చి వెదర్ షీల్డ్ బాల్టీ కాదు. వెదర్ షీల్డ్ బాల్టీ అంటే మనం వర్షం పడుతున్నప్పుడు కానీ, అంటే మంచు పడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కేరింగ్గా యూజ్ చేయాలి. ఎలా పెడితే అలా యూజ్ చేస్తే లెన్స్ పాడవుతుంది. ఫంగస్ వెళ్ళటం అలాంటి జరగటం వల్ల ఫొటోస్ అనేది సరిగ్గా రావు, నాయిస్ వస్తుంటుంది, చుక్కలు రావటము మధ్యలో అంటే ఫేస్ మీద అలాంటి చోట. అందుకని కొంచెం కేర్ తీసుకుని వాడండి ఈ లెన్స్. ఈఎఫ్ఎస్ 55-250 లెన్స్ అనేది లో లైట్లో చాలా స్లోగా ఉంటుంది. ఫోకస్ చాలా స్లోగా ఉంటుంది లో లైట్ అంటే చీకట్లు తీసుకున్నప్పుడు. మనం ఇది ఓన్లీ డే టైం ఎక్కువ వాడుకునే విధంగా ట్రై చేయండి. నైట్ టైం తీసుకునేటప్పుడు ఇంకో లెన్స్ కొనుక్కోండి. నైట్ టైం కూడా బాగా ఫోకస్ అవుతుంది, కానీ కొంచెం పేషెన్స్గా చూసుకొని తీసుకోవాలి. ఆటో ఫోకస్ కొంచెం స్లోగానే ఉంటుంది. ఇది వచ్చేసి F4 లెన్స్ అయితే 1.8 లెన్స్ అయితే బాగుంటాయి లో లైట్లో. ఇది వచ్చేసి F4 లెన్స్, F4-5.6. అంటే మనం ఇలా జూమ్ చేసే కొద్దీ అపేచర్ అనేది పెరుగుతుంటుంది. మనం జూమ్ తగ్గించే కొద్దీ అపేచర్ తగ్గుతుంది, పైకి పెంచే కొద్దీ 5.6 వరకు వెళ్తుంది. అంటే మనం 50 నుంచి 250 వరకు వెళ్ళినప్పుడు. 50-250 లెన్స్లో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఇది వచ్చేసి ఎర్రర్ 01 అని వస్తుంది. ఎర్రర్ 01 అన్ని లెన్స్కి వస్తుంది. కెనాన్ లెన్స్కి దాదాపు ఎక్కువ రోజులు యూజ్ చేసి అంటే డస్ట్ అలాంటిది వెళ్ళడం వల్ల మనం చూసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే ఇంక ఎక్కువ రోజులు కూడా అది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఎర్రర్ 01 వస్తే మనం ఇదంతా మార్చుకోవాలి. ఇది వచ్చేసి అదే ఒకటే ప్రాబ్లం వస్తుంది. మనం జూమ్ చేసి ఇదంతా కొత్తది, నేను ఈ మధ్య చేశాను, చాలా ప్రైస్ అయింది నాకు. లెన్స్ 25, ఇది హాఫ్ రేట్ పైన ఉంది. కాబట్టి మీరు యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రైన్లో తీసుకోవటం, వెదర్ని బట్టి అంటే చలిలో ఇలాంటి మంచు పడుతున్నప్పుడు చూసుకొని తీసుకోండి. లోపల డస్ట్ కానీ అలాంటివి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఫేస్ చేశాను కానీ మీకు చెప్తున్నాను ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా 75-300 లెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 20K లోపు వస్తుంది. ఆల్రెడీ దీని ప్రోస్ గురించి షార్ట్ వీడియో చేశాను, ఎవరైనా చూడాలంటే యూట్యూబ్ ఛానల్
ఓపెన్ చేసి షార్ట్ వీడియో చూడండి, ప్రోస్ గురించి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ లెన్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే చెప్పాను కదా, ఫోటో కొంచెం షేక్ అయినా కూడా సరిగ్గా బ్లర్ అవ్వటము అలాంటివి జరుగుతుంది. హ్యాండ్ షేక్ కాకుండా పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇది మనం ఫోటో తీసినప్పుడు హ్యాండ్ అనేది షేక్ కాకుండా తీసుకోవాలి. ఇది వీడియోకి కూడా ట్రైపాడ్ ముఖ్యం. వీడియో కూడా చాలా టఫ్. ఇది ఎందుకంటే లెన్స్ కొంచెం వెయిట్ ఎక్కువ కాబట్టి 55-15 లెన్స్ చెప్పాను కదా, ఆ లెన్స్ కానీ ఇది జూమింగ్ కొంచెం ఎక్కువ 75-300 కాబట్టి అందువల్ల ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల వీడియో హ్యాండ్తో తీయాలంటే కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది. ట్రైపాడ్ చాలా ముఖ్యం. ఆ లెన్స్ అయినా కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అయినా కొంచెం కదలకుండా షేక్ కాకుండా తీసుకోవచ్చు. కానీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి ఈ లెన్స్ అలా కుదరదు. ఇది వచ్చి కంపల్సరీ వీడియోకి ట్రైపాడ్ యూజ్ చేసుకోవాలి. ఫోటోకైనా మనం ఫోకస్ చూసుకొని జాగ్రత్త తీసుకుంటే ఫొటోస్ బాగా నీట్గా వస్తుంది. కాకపోతే లైటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇది లో లైట్లో సరిగ్గా రావు ఫొటోస్. లైటింగ్ అంత బాగుంటే ఫొటోస్ అంత షార్ప్గా వస్తాయి. లైటింగ్ సరిగ్గా లేదంటే కొంచెం నాయిస్ వస్తుంది జూమ్ చేసే కొద్ది ఫోటో అనేది. అందుకని లైటింగ్ చూసుకొని తీసుకోండి. 55-300 లెన్స్ జిఎఫ్ లెన్స్ జూమింగ్ కొంచెం హార్డ్గా ఉంటుంది 55-15 దాకా చెప్పిన లెన్స్తో పోలిస్తే. అందుకని ఇది జూమింగ్ స్మూత్గా ఉండదు, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఫోటో తీసుకున్నప్పుడు జాగ్రత్తగా కొంచెం కేర్గా తీసుకోండి. ఫొటోస్ ఎందుకంటే కొంచెం ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, జూమింగ్ గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కేర్గా తీసుకుంటే ఫొటోస్ అనేది కలర్స్ అంత బాగా వస్తుంది. లెన్స్ 75-300 లెన్స్ అనేది ఇది వెదర్ షీల్డ్ బాడీ కాదు, కానీ బిల్డ్ క్వాలిటీ బాగుంది. బాడీ బిల్డ్ క్వాలిటీ వరకు ఇది ప్లాస్టిక్ కాదు, మెటల్ షీల్డ్తో వస్తుంది మౌంట్ కూడా. అందువల్ల 55-50తో పోలిస్తే ఇది మౌంట్ కొంచెం పాడవకుండా ఎక్కువ రోజులు వస్తుంది. ఇంకోటి ఇది వచ్చేసి లెన్స్, నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేశాను ఈ లెన్స్ నుంచి. ఇది జూమింగ్ ఇంతవరకు అవుతుంది, దీన్ని తిప్పకూడదు, ఇది తిప్పితే లెన్స్ గబ్బు అవుతుంది. నేను నా ఫ్రెండ్స్కి చెప్పకుండా వచ్చాను. ఇయటం వల్ల ఈ లెన్స్ ఇది మౌంట్ అనేది ఇది వచ్చేసి జూమింగ్ రింగ్ అనేది పాడైంది. ఇది సపరేట్గా మళ్ళీ చేయించుకున్నాను. అందుకని మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇది తిప్పొద్దని చెప్పండి, ఓన్లీ ఇది జూమ్ రింగ్ వరకు తిప్పుకోమని చెప్పండి. కెనాన్ EF 75-300 లెన్స్ ప్రోస్ గురించి షార్ట్ వీడియో ఆల్రెడీ చేశాను. ఇది వచ్చేసి ఇప్పుడు కాన్స్ గురించి చెప్పాను, కాన్స్ మొత్తం చెప్పాను మీకు. ఈ లెన్స్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంటే స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ బిగినర్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఈ లెన్స్ ఎక్కువ జూమింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. కాకపోతే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చూసుకొని తీసుకోండి. 55-50 కన్నా ఈ లెన్స్ అనేది జూమింగ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 50mm ప్రైమ్ లెన్స్ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ప్రోస్ అండ్ కాన్స్ ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన జూమ్ లెన్స్ 55-50 ఈ 75-300 ఈ లెన్స్ వల్ల డే టైం వరకు బాగుంటాయి. నైట్ టైం వచ్చేసి ఫోకస్ ఉంటుంది కానీ పేషెన్స్తో తీసుకోవాలి. కొన్ని చోట్ల చీకటి ప్లేసెస్ అలాంటి చోట క్రియేటివ్ షాట్స్ తీసుకోవాలంటే రాదు. అది ఓన్లీ లాంగ్ షాట్స్ అంటే ఫ్లాష్ అలాంటివి అనేది అంటే మన దగ్గర ఎక్స్టర్నల్ ఫ్లాష్ లేదనుకో, ఇన్బిల్ట్ ఫ్లాష్ వాడుకోవాలి కాబట్టి ఇన్బిల్ట్ ఫ్లాష్ అనేది అంత దూరం రాదు. అందుకని మనం ప్రైమ్ లెన్స్ యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి లో లైట్లో కింగ్ లెన్స్ అన్నిటికీ. అందుకని ఈ లెన్స్ ఎక్కువ లో లైట్లోనే యూజ్ చేస్తుంటారు. మనం క్రియేటివ్ షాట్స్ తీసుకోవచ్చు దీంట్లో ప్రైమ్ లెన్స్ 50mmలో. ఇది జూమింగ్ ఒకటి ఇవ్వలేదు. జూమింగ్ అంటే ప్రైమ్ లెన్స్ దేనికి ఇవ్వడు జూమింగ్ లెన్స్. అందువని ఫ్రెండ్స్తో నైట్ షూట్కి వెళ్ళాలనుకుంటే అవుట్డోర్కి కానీ ఇండోర్కి కానీ ఈ లెన్స్ పర్చేజ్ చేసుకోండి. లో లైట్లో చించారు పెట్టద్దు. క్వాలిటీ మాత్రం నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రైమ్ లెన్సెస్లో. ఎందుకంటే అపేచర్ అనేది 1.8 అంటే అపేచర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లైట్ అనేది ఎక్కువ వెళ్తుంది లెన్స్లోకి. అందువల్ల ఫోటో అనేది క్వాలిటీ బాగా వస్తుంది, నాయిస్ తగ్గిద్ది. జూమ్ లెన్స్లో కన్నా ఈ లెన్స్లో కొంచెం ఫోటో క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. 55-300 లెన్స్ ఉన్నా లేకపోయినా 50mm 55-50 ఈ రెండు లెన్స్లు కంపల్సరీ తీసుకోండి. మీకు చాలా అంటే యూజ్ అవుతుంది. 75-300 ఎక్కువ వచ్చేసి వైల్డ్ లైఫ్ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీలు బాగా యూజ్ అవుతుంది. కానీ 55-50 50mm అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. 55-50లో కూడా మనం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, వైల్డ్ లైఫ్ స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ రెండింటికి యూజ్ అవుతుంది. అది నార్మల్గా అన్ని షూట్లకి యూజ్ అవుతుంది 55-50. ఇది 50mm అనేది పోర్ట్రేట్స్ అన్నిటికి కూడా యూజ్ అవుతుంది. 50mm 75-300 ఈ లెన్స్ రెండు లెన్స్లో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు చోట్ల దొరుకుతుంది. కానీ వచ్చేసి 58-50 అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఆపేశారు. అది సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలి. ఈ రెండు లెన్స్ మాత్రం ఆఫ్లైన్ స్టోర్లో ఆన్లైన్ స్టోర్ రెండు చోట్ల దొరుకుతుంది. కానీ సెకండ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు చూసుకొని తీసుకోండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఫేస్ చేసుకునే పని అయితే చూసుకొని మంచి లెన్స్ కూడా ఉంటాయి సెకండ్ హ్యాండ్. నేను కొన్ని లెన్స్ సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను, మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు దాకా 3 లెన్స్ల గురించి మాట్లాడుకున్నాం. కెనాన్ లెన్స్లో వచ్చేసి ఫస్ట్ 50-50 తర్వాత 50mm 75-300 ఈ 3 లెన్స్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 లెన్స్లు ఎవరికి యూజ్ అవుతుందో దాన్ని బట్టి ఆలోచించి తీసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇంకా ఎన్నో చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు. లెన్స్ గురించి కానీ ఫోటోగ్రఫీ గురించి కెమెరాస్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అందరూ రిప్లై ఇస్తాను. రిప్లై తరంలో నెక్స్ట్ దాని గురించి ఒక వీడియో చేస్తాను. మీ ఫోటోగ్రఫీలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే మీకు ఒక ఫోటోగ్రఫీ గురించి ఒక లెన్స్ ఏమి తీసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు, ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను.